ఇంకా 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 మైక్ వస్తుంది. మైక్ వస్తుందా, వినిపిస్తుందా? ఓకే, సో గాడ్ ఈస్ గ్రేట్, అవునా కదా? ఎస్ కదా. సో గాడ్ ఈస్ గ్రేట్ కాబట్టి నేను మాట్లాడొచ్చా? గాడ్ ఈస్ గ్రేట్ కాబట్టి ఏ సినిమాని మళ్ళీ రిలీజ్ మన ముందుకు వచ్చింది కదా. రియల్లీ గాడ్ ఈస్ గ్రేట్ అబ్బా, కాదా? కాదా? ఏంటి గాడ్ ఈస్ గ్రేట్ అంటే ఒక్కరు కూడా చెప్పరు? గ్రేట్ గ్రేట్ కాన్ఫిడెంట్ గా చెప్పాలి. సో అందుకే ఏ సినిమా రిలీజ్ కి మన ముందుకు వచ్చింది కదా. ఎస్, సో అంటే ఏ సినిమా ఇప్పటిదాకా మనం అందరం చూసాం, నిజంగా వావ్ అనేలా ఉంది కదా సినిమా. సో అంటే అప్పట్లో ఒక ఊపు ఊపిన సినిమా ఇప్పుడు కూడా అదే ఊపుతో మన ముందుకు వచ్చింది, అవునా కదా? అంటే రొమాంటికల్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కదా ఏ. సో ఆల్రెడీ అప్పట్లో ఏ సినిమా నిజంగా బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలు కొట్టింది, 20 కోట్లకు పైగా. ఆల్రెడీ తెలుగు కన్నడ మూవీలో సూపర్ బంపర్ హిట్ అయిపోయింది కాబట్టి ఆ సినిమా హీరో మన చెప్పండి అండ్ హీరోయిన్ చాందిని నటనకే ఆ సినిమా ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది. సో ఈ సినిమాలో మనం చూసుకుంటే రివర్స్ హిస్టరీ అది అంతా బాగుందంటే దాంతోనే చాలా ప్రశంసలు కూడా వచ్చాయన్నమాట. సో అందుకే ఈ సినిమా మళ్ళా మన ముందుకు వచ్చింది. రియల్లీ గాడ్ ఈస్ గ్రేట్. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం డిస్ట్రిబ్యూటర్ ని పిలుస్తున్నాము. సో ఫస్ట్ అయితే డిస్ట్రిబ్యూటర్ లింగం యాదవ్ గారిని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఒక ఫోటో మనం ఇప్పుడు లింగం యాదవ్ గారిని ఒక 3 క్వశ్చన్స్ అడగాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎందుకు ఈ సినిమాని రిలీజ్ గా చేయాలని డిసైడ్ అయ్యారు? ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా చీఫ్ గెస్ట్ గా వచ్చిన రామచంద్రరావు గారికి మరియు సుధాకర్ సార్ గారికి, ముఖ్యంగా ఇక్కడికి మా సినిమా హీరోయిన్ గారు చాందిని గారికి, మిగతా ఇక్కడికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు. నాకు ఈ సినిమా ఎందుకు చేయాలనిపించింది, ఈ సినిమా నేను అప్పుడు కూడా చూసిన, ఇప్పటికి కూడా ఈ సినిమా ఫ్యాన్ నేను. మీరు ఇక్కడ గమనించడం లేదో, ప్రతి రీల్స్ లో ఇప్పటికో ఈ సీన్ రిపీట్ అవుతుంది. గాడ్ ఈస్ గ్రేట్, గాడ్ ఈస్ గ్రేట్. ఇక్కడ సంధ్యా 70mm లో 100 రోజులు ఆడింది ఈ సినిమా. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా నేను రిలీజ్ చేయడం నా అదృష్టం. ఇది మొన్న ఉపేంద్ర గారు కూడా ఇక్కడికి వచ్చి ఒకరోజు మొత్తం ఉండి అన్ని ఛానల్స్ కు దీన్ని ప్రమోషన్ చేసి వెళ్ళారు. ఈ సినిమా గాడ్ ఈస్ గ్రేట్. నిజంగా ఈ రోజు రిలీజ్ అయింది, అన్ని థియేటర్లలో ఫుల్ పోతుంది. ఈరోజు దేవిలో స్పెషల్ మార్నింగ్ షో ఫుల్ హౌస్ఫుల్ పోయింది కదా. ఈ వారం మొత్తం అన్ని థియేటర్లో ఉంది. డిస్ట్రిక్ట్ మొత్తం 50 థియేటర్ రిలీజ్ చేశాను ఈ సినిమాని. నెంబర్ 1 థియేటర్ 50 థియేటర్లు ఈరోజు రిలీజ్ చేశాను. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా మీరు అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో సాయి ఇలాంటి కల్ట్ మీరు అంటారు కదా, ఇది ఒకప్పటి అర్జున్, ఈ రోజే కాదు అర్జున్ రెడ్డి ఎంత చూసి ఉంటారు కదా, ఇది అప్పటి అర్జున్ రెడ్డి కల్ట్ మూవీ. మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్క డైలాగు కేకలు. ఈ రోజు అయితే దేవిలో హంగామా. అందుకని నాకు ఈ రిలీజ్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు, అలా ముఖ్యంగా చాందిని మేడం గారు ఈ సినిమా మీద ప్రమోషన్స్ కి నాకు ఒకటే మాట అన్నారు. ఆ రోజు నేను ఈ సినిమాకి ప్రమోషన్ చేయడానికి నాకు వీలు కాలేదు లింగం యాదవ్ గారు. నేను ఖచ్చితంగా హైదరాబాద్కి వస్తున్నా, నాకు ఈ అవకాశం ఆ దేవుడి దయ వల్ల వచ్చింది. మళ్ళీ నాకు ఈరోజు ప్రమోషన్ చేయడానికి అవకాశం వచ్చిందని చెప్పి నాకు చెప్పి, ఇదంతా చాలా ఇంట్రెస్ట్ గా ఆవిడ దీని చొరవ తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఇంత దూరం వచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతూ, అలాగే ముఖ్యంగా ఉపేంద్ర గారికి ఒక రోజు మొత్తం ఇక్కడే ఉన్నారు.
మళ్ళీ మోస్ట్ రేపు ఎల్లుండి రావచ్చు. అలాగే మన చాందిని గారు, ఉపేంద్ర గారు దేవి థియేటర్ లో సినిమా చూసే అవకాశం ఉంది. రేపు పొద్దున చెప్తా అన్నారు. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మా చీఫ్ గెస్ట్ లకు ధన్యవాదాలు. ముఖ్యంగా మా చాందిని మేడం మాత్రం నేను రుణపడి ఉంటా. థ్యాంక్ యూ. ఇంకా నచ్చింది కాబట్టి మీరు తీసుకున్నారు కదా, నచ్చిన సీన్ అసలు ఇందులో స్టార్టింగే కేక, ఈలలు కేకలు. ఇందులో ప్రతి సీను కొంతమందికి ఫస్ట్ అర్థం కాదు, తర్వాత అంత టకటక వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ రీల్ నేను దీన్ని తీసుకోవడం చాలా కష్టపడ్డా. ఈ రీల్ తీసుకెళ్లి చెన్నైలో పెట్టి దీన్ని ప్రతి సీన్ ఎక్కడ మిస్ అయినా కూడా సినిమా ఇంకింత అర్థం కాదు. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా. ఇంకొకటి ఏంటంటే చాందిని మేడం గారు ప్రతి సీన్ టు సీన్ నాకు ఫోన్ లో ఈ సీన్ ఉందా అన్ని సీన్లు నాకు, ఎందుకంటే ఇప్పటికీ అందులో ఉన్న సీన్లన్నీ నా మైండ్ లో తిరుగుతుంటాయి. అక్కడ కూర్చొని దాన్ని చేసుకొని డాల్బీలో, దీనికి మోనో అప్పుడు మీకు అంత తెలుసో తెలియదు, మనకు మోనో ఉంటది, దీని మీద డాల్బీ చేయించినాం. దీన్ని ప్రతి ఒక్క సీన్ కూడా ఇంచు కూడా పోకుండా చేసినాం. అందుకనే దీన్ని నాకు చాలా ఇష్టం. తగ్గలేదు కదా, అస్సలు తగ్గలేదు కదా. గాడ్ ఇస్ గ్రేట్. గాడ్ ఈస్ గ్రేట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ గెస్ట్ ని ఇన్వైట్ చేస్తున్నాము. ఎక్స్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గురించి ఫస్ట్ కొంచెం నేను చెప్పి తర్వాత వాడిని ఇన్వైట్ చేయాలి అని అనుకున్నాను. రామచంద్రరావు గారు ఎక్స్ ఎమ్మెల్సీ, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు. కళల ప్రపంచంలో ఉన్న కళాకారులను అందరినీ ఎంకరేజ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే వారు ఈ రోజు ఇక్కడికి వచ్చారు. సో ఒక్కసారి మనస్ఫూర్తిగా వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ రామచంద్రరావు సార్ గారు ఒక్కసారి గట్టిగా మన నెక్స్ట్ చీఫ్ బ్యాంకర్, ఎస్డి ఫౌండేషన్ చైర్మన్, ఇతను ఎవరో కాదండి సుధాకర్ గాంధీ గారు. సుధాకర్ గాంధీ గారు దేశంలో ఎక్కడైనా సరే కళాకారులు ఉన్నారు అంటే వారిని ఎంకరేజ్ చేయడమే వారి పని. అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఆయన ముఖ్య ఉద్దేశం కూడా ఇక్కడ ఈ జరుగుతున్నవన్నీ ఏర్పాట్లన్నీ సార్ వారే, స్పాన్సర్ కూడా సుధాకర్ గాంధీ గారే. కొంచెం గట్టిగా. సో ఇంకా ముందు చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఆయనకి చాలా మంచి మనసు ఉంది. సేవా దృక్పథంతోనే ప్రతి పని చేస్తారు. ఏది ఆశించకుండా చేస్తారు. ఎప్పటికీ బ్యాచ్. మన అందరం వేచి చూస్తున్నాం. ఆ సినిమాలోనే మనం చూసాం స్క్రీన్ ముందర. ఎప్పుడెప్పుడు మన కళ్ళ ముందరకు వస్తారా చాందిని సాషా అనేసి వెయిట్ చేస్తున్నాం. సో తిను డాక్టర్ అండి. ఆల్రెడీ 25 సినిమాలు తీసిన సార్ గట్టిగా క్యాచ్ కొట్టాలి. అంటే చాందిని గారు ఇక్కడ ఉన్నారు. Thank you. ఓకేనా? ఒకసారి కంప్లీట్ ఒక నిమిషం సార్, కొద్ది దగ్గర సార్ ఇలా సార్ సార్ to continue the movie, so I'll speak to you after the movie, but please enjoy. Okay, one group mic is gonna mic. And thank you. I have to give a special thanks to Lingam Garu for he has made the print very nice. So thank you, sir. Thank you. హడావిడిగా గురుకుల పరుగులు ఉన్న జీవితంలో మీకు సినిమా చూసేంత టైం ఉంటుందా అని ఫస్ట్ థింగ్ నాకు డౌట్. సెకండ్ థింగ్, ఏ సినిమా మీరు ఎలా చూసారు? మీకు అంత ఫ్రీ టైం ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడ రావడానికి మీకు అంత ఫ్రీ టైం ఎక్కడో ఒక్కసారి చెప్పండి. ఈ ప్రశ్న సుధాకర్ గంటే బాగా, ఎందుకంటే వారు నన్ను బాగా ఫోర్స్ చేశారు. మై ఫ్రెండ్ అండ్ చాంద్రి గారు వస్తారు అండ్ నాకు సినిమా అంటే కూడా ఇష్టం. టైం దొరకదు. హిందూ పేపర్ రివ్యూ చదువుకొని నేను సినిమా చూస్తాను. ఎందుకంటే ఒకటేసారి ఎప్పుడు చూస్తాం, 2 నెలలకు ఒకసారి.
సో మంచి సినిమా చూడాలని రివ్యూ పెట్టి దిస్ మూవీ దీని గురించి నేను విన్నాను అప్పుడు 98 ఐ థింక్ ఫస్ట్ Yes, 90. Yes. ఎట్లు అనే ఏ అని అప్పుడు మాకు అర్థం కాదు అప్పుడు ఏ అని అప్పుడు ఇట్ వాజ్ హిట్ ఎట్ దట్ టైమ్ అండ్ ఇట్ వాజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఒక క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఒక వాడారు మరి ఇది God is great. God is great. గాడ్ ఇస్ గ్రేట్ I think that's- గాడ్ ఇస్ గ్రేట్ అప్పుడు నేను చూడలేదు విన్నా కానీ ఇప్పుడు నాకు చూసే అవకాశం దొరికింది God is great. గాడ్ ఇస్ గ్రేట్ థ్యాంక్ యూ శంకర్ గాంధీ గారి అభిప్రాయం కూడా అంటే ఇంత బిజీ టైంలో అసలు తిండికి కూడా సార్కి టైం ఉండదు, స్టిల్ బ్యాచులర్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్ ని బిజీగా. సో ఎలా See, ఒకటి సినిమా ఆర్ట్ కల్చర్ కదా, అది ఒకటి గాడ్స్ గిఫ్ట్. Not everybody can get it. So any successful person should have spent 10-15% of his money, time in this art, in this area, because that's how for generation generations లో కూడా ఇది ఆర్ట్ కల్చర్ లా పైకి వచ్చింది. సెకండ్, నేను సినిమాలు ఎప్పుడు చూస్తానంటే when I take international flights, నేను నెలకోసారి బయటపోతాను because of my business commitments. మనం న్యూయార్క్ వెళ్తాం అనుకోండి, 14 గంటలు ఉంటుంది, దాంట్లో ఒక సినిమా చూస్తాను. Otherwise, rarest I see a theater. I don't think I've seen పదేళ్ళ ఇక్కడ చూడలేదు ఒక సినిమా థియేటర్. But it's a great profession and a great achievement. Congratulate Chandini for doing that, and so Yadav garu for bringing all of us together. Actually, you are the real hero of the film. Thank you. Yeah, so I think a small correction. He has organized this. Okay. Acha. Sorry. Okay. It's okay because she's used to my responsibility. Thank you very much. Okay. Okay. Thank you so much. Please enjoy the film. Thank you, Lingam Garu. He's the one who organized this show. So thank you very much.